హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఆమ్లెట్ ఎట్లా వేసుకోకూడదు మీకు చేసి చూపిస్తాను. ముందుగా కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఏంటది కరివేపాకు, కొంచెం కారం, కొంచెం పసుపు తీసుకొని మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఉప్పు కూడా కొంచెం వేసుకోండి, మర్చిపోయాను నేను. తర్వాత 2 గుడ్లు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. దాని తర్వాత మళ్ళీ దాన్ని మిక్స్ చేయండి, ఎందుకంటే కొత్తిమీర కొంచెం కలవాలి కదా. దాని తర్వాత ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ అది కాదు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ మనం మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ అనేది ప్యాన్లో వేసుకోండి. నేను స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను, కొంచెం స్టవ్ ఆన్ చేసుకోండి మీరు. తర్వాత అది కొంచెం మనం అట్లా ఇట్లా సరి చేసుకొని కొంచెం మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే కొంచెం ఆమ్లెట్ అనేది పొంగుతుంది అనమాట. దాని తర్వాత లాస్ట్కి మనం ఇట్లా గరిటతో ఇట్లా తీసుకునేటప్పుడు అది రాదనమాట. రానప్పుడు కొంచెం గట్టిగా అంటే ఆమ్లెట్ వస్తుంది. ఆమ్లెట్ అలా తిప్పాలన్నమాట. అలా తిప్పిన తర్వాత కొంచెం ముక్కలు అవుతుంది. ముక్కలైంది ప్లేట్లో వేసుకొని తినేయడమే. ఎట్లా వచ్చింది ఆమ్లెట్ కర్రీ? మంచిగా వచ్చింది కదా. కర్రీ కాదు, కర్రీ కాదు, మర్చిపోయా, ఆమ్లెట్. మన తర్వాత రైస్ తీసుకొని రైస్లో నేను మాకు రసం చేసింది. మీరు ఏది ఉంటే అందులో ఆమ్లెట్ నంచుకొని తినేయండి. ఇలాంటి ఆమ్లెట్ మీరు ఎప్పుడు ట్రై చేయకండి, నిపుణుల పర్యవేక్షణలో ఆమ్లెట్ వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.